వీక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛ భారత్లో భాగంగా తీసుకొచ్చిన స్వచ్ఛ రథం కాన్సెప్ట్ సూపర్ సక్సెస్ అయింది. సహజంగా ప్రతి ఇంట్లో కొంత వేస్ట్ వస్తూ ఉంటుంది. ప్రతి నెల అట్టపెట్టెలో లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్ వేస్ట్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అంటే పొడి చెత్త లాంటిది. ఇదంతా డస్ట్బిన్లలో చెత్త చెదారం బయట పడేస్తూ ఉంటారు. కానీ చెత్తకు కూడా విలువ కట్టి నిత్యావసరాలు సప్లై చేసే స్వచ్ఛ రథం కాన్సెప్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 100 మేజర్ పంచాయతీల్లో నగరాల్లో ఈ రథాలు తిరుగుతూ ఉన్నాయి. ఇంటి ముందుకే వస్తుంది, ప్రతి గల్లీలో ఆ స్వచ్ఛ రథం వస్తుంది. ఆ ఇంట్లో ప్రతి ఇంట్లో ఉపయోగించే సోపులు, షాంపూలు, ఉల్లిగడ్డలు, నిత్యావసరాలన్నీ స్వచ్ఛ రథంలో అందుబాటులో ఉంటాయి. ఇంట్లో ఉన్న వేస్ట్ అట్టపెట్టెలో ప్లాస్టిక్ బాటిల్స్, ఇంకా ఏవైనా పనికిరాని ఇనప సామాన్లు, ఏదైనా పరికరాలు పాడైపోతే పక్కన పడేసినవి అవన్నీ బయట పడేసితే అవన్నీ స్వచ్ఛరథంలో అందజేస్తే వాటికి విలువ కట్టి కుటుంబాలకి, ఫ్యామిలీస్ ఎవరైతే అవి అందించారో వారికి ఇంట్లో కావాల్సిన నిత్యావసరాలన్నీ అందుబాటులో ఉంచారు. ఇది సూపర్ సక్సెస్ అయింది. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద గ్రామాలకు విస్తరించేందుకు, ముఖ్యంగా కనీసం 5-6 వేల జనాభా ఉండే గ్రామాల్లో ప్రతి గ్రామంలో స్వచ్ఛరథం తీసుకొచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోతోంది. మీ ప్రాంతంలో స్వచ్ఛరథం వస్తుందా? వస్తే మీరు ఎప్పుడైనా దానికి ఆ చెత్త చెదారం వేస్ట్ అదంతా ఇచ్చి సోప్స్ కానీ ఏమైనా తీసుకున్నారా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.